మేము అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేరున్నారని, నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ప్రజానాయకులను ఓడించడం ఎవరి తరం కాదని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పోతల లక్ష్మణ్ అన్నారు. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు గంటా చక్రయ్య ఆధ్వర్యంలో జగనన్న రాజన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ తలపెట్టిన పాదయాత్రలో ఎస్ అన్నవరం గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అసలు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా విధంగా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేరి ప్రజల సంతోషంలో ఉన్నారని, అందుకే మరొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని విద్యార్థిని అందించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. దాడిశెట్టి బాబురావు, వంగలపూడి గంగా, ముత్తా శివాజీరెడ్డి, వీరబాబు వర్మ, నీట్ల గంగా, నాగేశ్వరరావు, రాము, కీర్తి, బాలకృష్ణ, దొరబాబు, సత్యనారాయణ, శ్రీనివాస్, చిన్ని పాల్గొన్నారు. శుక్రవారం నాడు మా అన్నవరం గ్రామానికి చెందిన కార్యకర్తలందరూ కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్న, మా దాడిశెట్టి రాజన్న విజయాన్ని కాంక్షిస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి మూర్తి దగ్గరికి పాదయాత్ర చేపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు పాదయాత్ర పార్టీ ఆఫీస్ నుంచి కానీ, మా నాయకుల నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక్కడిగా మొదలై ఎవరైతే జగన్ గారి వల్ల పేదలు ఎవరైతే ఉన్నారో వారు పొందిన లబ్ధికి పరవశించింది. మళ్ళీ కూడా మంచి ప్రభుత్వం, జగనన్న లాంటి అక్కడ మంచి నాయకుడు, రాజన్న లాంటి సేవా తత్పరుడు మాకు మళ్ళీ కావాలని ఈరోజు వారికి వారే పూడుకొని సుమారు 150 మంది పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ నాయకులు కూడా మిగతా అందరూ మా ఊరి పెద్దలందరూ కూడా వారితో పాటు కొద్ది దూరం నడిచి వాళ్ళకి తగిన ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జగనన్న గెలవడం అనేది నాయకులకి లేదా డబ్బున్న వాళ్ళకి కాదు, ముఖ్యంగా పేదలకి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈరోజు సామాన్యులందరికీ కూడా జగనన్న తన ఇంటి కొడుకులాగా చక్కగా వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకుంటూ చాలా మంచి చేస్తున్నాడు. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అంటే మరీ పిచ్చి అభిమానం. కానీ ఈరోజు ఆ అభిమానాన్ని పక్కన పెట్టి జగన్ అనే ఒక నాయకుడు ఒక్కడిగా మొదలై పూలదారిని పక్కన పెట్టి ఇలాగా రాళ్లుబాటులో ప్రయాణం చేస్తూ ఒక్కడిగా మొదలెట్టి ఈరోజు 151 స్థానాలకి చేరుకోవడం జరిగింది. దీని వెనకాల అతని శ్రమ కానీ అతని కష్టం కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తించారు. మా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎటువంటి కాయ కష్టం పడకుండా ఏదో తన అభిమానుల్ని మోసం చేస్తూ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తున్నాడు చెప్తే ఏనాడు కూడా వాళ్ళ అభిమానులు తలది వంచుకునే పరిస్థితి వస్తుందని కూడా అతనికి ఏమాత్రం బాధ లేదు. నిన్నటి మీటింగ్లో మనం చూసాం ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నన్ను ప్రశ్నించకండి,
ఆయన ప్రశ్నించమని పార్టీ పెట్టి నన్ను మీరు ప్రశ్నించొద్దు అని చూస్తుంటే ఇదంతా కూడా కేవలం కుట్ర. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి వ్యక్తిని ఎదుర్కోలేక వీళ్ళందరూ కూటమిగా ఏర్పడుతున్నారు. ఆ ప్రభావం అంతా కూడా మా నాయకులు ఇద్దరిపై పడకుండా రానున్న ఎన్నికల్లో నెగ్గాలని మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళు స్వతహాగా ఒక నిర్ణయం తీసుకొని స్వామి దగ్గరికి పాదయాత్రగా వెళ్తూ వాళ్ళు మన మొక్కుని మొక్కుకోవడం జరుగుతుంది. తర్వాత మరలా జగనన్న రాజన్న మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గెలిస్తే మేమందరం కూడా అన్నవరం సత్యనారాయణమూర్తి గారికి పాదయాత్ర చేసుకుని వస్తామంటూ ఆ స్వామికి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం గ్రామంలో ఈరోజు కార్యకర్తలు ఏ నాయకుడు సలహా ఇవ్వకంట పేద కార్యకర్తలు ఎస్ అన్నవరం నుండి అన్నవరం సత్యదేవ మందిరపు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా ఏ నాయకులు కూడా చేయమని చెప్పలేదు. పేదవాడికి మన జగనన్న రాజన్న వల్ల ఎంత ఉపకారం జరుగుతుందన్నది దృష్టిలో పెట్టుకునే మన ఈ కార్యకర్తలందరూ పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే రేపు 2024లో మన జగనన్నకి టార్గెట్ 175 కూడా సీట్లు గెలిచి మన రాజన్నకి 40,000 మెజార్టీ మనం అందరం తేవాలని ఈ పాదయాత్ర సత్యదేవుని మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే ఇది నెరవేరిన రోజు మనము మన నాయకులు అందరం కూడా ఎలక్షన్ అవిన 10వ రోజుకో 11 రోజుకో మళ్ళీ సత్యదేవునికి పాదయాత్రలో వస్తామని మొక్కుకోవడం జరుగుతుంది. జై సత్యదేవ, జై సత్య. రాజన్నకు హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు కార్యకర్తలు నాయకులు మరి ముఖ్యంగా ప్రజలు నియోజకవర్గ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ అందించిన